ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడైన దేవుడవు యెహోవా. నీవే ఆకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండు అంతటిని మానవుల్ని సృజించిన గొప్ప దేవుడవు. నీకే వందనాలు స్తోత్రాలు. సముద్రమును దానిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడుచున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆకాశ సైన్యమంతి నీకు నమస్కారము చేయుచున్నది. మానవులమైన మేము ప్రభువా నిన్ను స్తుతించుటకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి నైనా. పాపులమైన మమ్మల్ని నైనా మీ దరి చేర్చండి. దేవానికే వందనాలు స్తోత్రాలు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్న గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. మేము ప్రతినిత్యం మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండటానికి, మా మనసును మీ మీద నిలుపటానికి నైనా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము దేవా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ సాయంకాల దినమున మీ పాద సన్నిధికి వస్తున్నాము దేవా. ఉదయం నుండి సాయంకాలం వరకు నీ కృప మాకు తోడుగా ఉంచి మా పనులలో, ప్రయాణములలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కూలి పనులలో, చదువుల్లో తోడుగా ఉండి నడిపించిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా, దయామయుడ, ప్రేమమయుడ, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ వర్షాకాల సమయంలో నాయన తుఫాన్ల వలన ఎన్నో గ్రామాలు ప్రభువా నీట మునిగి ఎంతోమంది ప్రజలు వారి కుటుంబాలను కోల్పోయి, ఇల్లు కోల్పోయి నాయనా, మరి ఇల్లు కొట్టుకొని పోయి తిండి లేక, బట్టలు లేక నాయనా, మరి నిరాశ్రులైన బిడ్డల కొరకు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన బిడ్డల కొరకు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల కొరకు, ఆస్తి నష్టం పరుచుకుని ఉన్న వారి కొరకు నాయనా నిస్సహాయ స్థితిలో ఉండి దేవా, మరి వారు నీ వైపు చూస్తుండగా దేవా, వారి యందు మీ దృష్టిని నిలిపి వారిని కాపాడండి, ధైర్యపరచండి నాయనా. సహాయం దయచేయండి ప్రభువా. నాయనా, నీవు సహాయం చేసే గొప్ప దేవుడో కాబట్టి నాయనా దేవా, వారికి తోడుగా ఉండి వారికి సహాయం అందించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కృంగిపోయిన వారిని లేవనెత్తే గొప్ప దేవుడవు నీవై ఉంటున్నావు దేవా. వారికి తోడుగా ఉండండి నాయనా. అలాగే ప్రభువా, అధికారులు అనేవారు నాయనా ఇలాంటి విషమ పరిస్థితులలో నాయనా త్వరగా స్పందించడానికి వారికి మంచి మనసును దయచేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు. గొప్ప దేవా, ఆదరించే దేవా, ఆదుకునే దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. వర్షాకాల సమయంలో వచ్చే ప్రతి అనారోగ్యం నుండి నైనా బిడ్డల్ని కాపాడండి నైనా. డెంగ్యూ జ్వరాల చేతనైనా, మరి డెంగ్యూ జ్వరాలు ముదిరిపోయి నాయన విషమ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నైనా జ్ఞాపకం చేసుకోండి నైనా. విషమ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని నైనా జ్ఞాపకం చేసుకోండి నైనా. విష జ్వరాలు నైనా, వైరల్ ఫీవర్లు నైనా ఇలాంటి జ్వరాల చేత ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని నైనా మీరు దర్శించండి నైనా. మీ వాక్కుని పంపి స్వస్థపరచండి నైనా. అనేక రోగాలు బారిన పడిన వారిని, అలాగే నైనా పక్షవాతం చేత, క్యాన్సర్ వ్యాధి చేత, గుండె జబ్బుల చేత, చర్మ వ్యాధుల చేత, అలాగే ఇంకా అనేక రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నైనా మీరు దర్శించండి ప్రభువా. మీ విలువైన రక్తాన్ని నైనా ప్రోక్షించి మీరు స్వస్థపరచండి. ఎందుకంటే ప్రభువా, మా పాపాల నిమిత్తము, మా శాపాల నిమిత్తము, మా రోగాల నిమిత్తము నైనా నీవు శిలువలో బలి అయిన గొప్ప దేవుడవు కాబట్టి నా తండ్రి సహాయం దయచేయండి నైనా. స్వస్థపరచండి నైనా. స్వస్థత నీవు ఇచ్చేది ప్రభువా నా తండ్రి. ఈ లోకంలో వైద్యులు అంతంత మాత్రంగానే చేస్తారు, కానీ వారికి జ్ఞానం ఇచ్చే దేవుడవు నీవై ఉంటున్నావు కాబట్టి నా తండ్రి సహాయంగా ఉండి నడిపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే వైద్య పరిచర్య చేస్తున్ననైనా వైద్య సిబ్బందిని అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి, మంచి ఓర్పు సహనాన్ని దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు నాయనా. మరి ఎంతకాలం నుంచి నైనా వారు ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. వారినైనా ఉద్యోగాలు రాక నాయనా
మరి నైనా వారు దీన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ప్రభువా నా తండ్రి వారిని చూసి నైనా వారికి తోడుగా ఉండి నైనా వారికి నైనా మంచి శ్రేష్టమైన ఉద్యోగాలను మీరు దయచేయండి నైనా. వారు రాస్తున్న ప్రతి పరీక్షను నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మీ హస్తం ఉంచి రాయించండి ప్రభువా. మంచి మార్కులు నైనా మంచి ర్యాంకుతో నైనా మరి ఉత్తీర్ణత సాధించి ఒక ఉద్యోగాన్ని పొందుకునే కృపను నైనా బిడ్డలకు దయచేయండి దేవా. నైనా ఉద్యోగాలు రాక బిడ్డలు ఎంతో నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు నైనా వారిని తోడుగా ఉండి నడిపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దయగల దేవా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిన్ను నమ్మిన బిడ్డల్ని నైనా ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నైనా వారు చేస్తున్న ప్రతి ప్రార్థన వ్యర్థముగా పోకుండా ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించండి. అలాగే నైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నైనా ప్రార్థిస్తున్నాం ప్రభా. తగిన మంచి మనసును కలిగి భక్తి విశ్వాసంలో ఉండే బిడ్డలు నైనా వారికి నైనా భాగస్వాములుగా దొరకటానికి నైనా మీరు సహాయం దయచేయండి నైనా. మీరే మార్గాన్ని సరళం చేసి మీరు చూపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. చదువుల కొరకు నైనా మరి దూర ప్రాంతాల్లో ఉంటే చదువుకుంటున్న బిడ్డల్ని అలాగే ప్రతిరోజునైనా ఇంటి నుంచి కాలేజీకి స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి ప్రయాణాలను ఆశీర్వదించండి నైనా. చదువులో తోడుగా ఉండి నడిపించండి. జ్ఞానము చేత నింపి నడిపించండి. ఎందుకంటే నైనా సొలొమోను మహారాజుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు అటువంటి మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు. జ్ఞానాన్ని అడిగమన్నప్పుడు నువ్వు నాయన ధారాళంగా దయచేసే గొప్ప దేవుడు కాబట్టి నాయన సహాయం దయచేయండి. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. చిన్న బిడ్డలు నాయన చిన్నతనం నుంచి నీ మార్గంలో ఎదగటానికి సహాయం దయచేయండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన బిడ్డలు తల్లిదండ్రులు నాయన బిడ్డల్ని నైనా సరైన మార్గంలో నైనా పెంచడానికి సహాయం దయచేయండి నైనా. వారికి మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వృద్ధాప్యంలో వాళ్ళకి నైనా వయసు రీత్యా వస్తున్న ప్రతి నొప్పిని నైనా ప్రతి మోకాల నొప్పిని ప్రతి అనారోగ్యాన్ని ప్రతి షుగర్ వ్యాధిని నైనా ప్రతి బీపీని నైనా యేసు నామంలో గద్దించి నైనా బిడ్డలకి నైనా సహాయంగా ఉండి నైనా వారిని కాపాడండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి నైనా యవన కాలమున నాయన నీ కాడి మోయట నరునికి మేలు అంటున్నారు కాబట్టి నా తండ్రి నాయన మరి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరో నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన అది నీ వాక్యం ద్వారానే కాబట్టి నా తండ్రి వాక్యం మీద వారి దృష్టి నిలిపి ప్రతినిత్యం నీ వాక్యం చదవడానికి నాయన మరి నీ సన్నిధికి రావడానికి మరి నీ ప్రార్థనలో ఉండడానికి సహాయం దయచేయండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా మరి వారికి వివాహాలు జరిగి చాలా కాలమైనా కూడా ప్రభా సంతానం అందుకోలేక ఉంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కడుపులో ఉంటున్న ప్రతి దోషాన్ని యేసు నామములో గద్దించి ప్రభా పరిశుద్ధపరచండి. సహాయం దయచేయండి నాయన. మరి అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మంచి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి నాయన. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాయన మీరే తోడుగా ఉండి నాయన మంచి ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నాయన. సొంత గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సొంత గృహాలు లేక ప్రభా మరి నాయన ఇంటి స్థలం లేక ప్రభా మరి ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వారి గృహాల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి ఒక మంచి గృహాన్ని నైనా మంచి స్థలాన్ని నైనా మీరు ఏర్పాటు చేయండి ప్రభా. నైనా కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చిన నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ వైపు చూసి నైనా బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మీరే తోడుగా ఉండి వారికి కావలసిన ఈవిని మీరు అనుగ్రహించండి. దేవా నీకు వందనాలు. కుంటివారిని గుడ్డివారిని మోగవారిని చెవిటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని కాపాడండి ప్రభా. వారికి తోడుగా ఉండి నడిపించండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కళ్ళ సమస్యల చేత ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మరి కళ్ళ సమస్యల చేత ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు వాడుచున్న మందుల్లో మీ యొక్క పరమ ఔషధం నుంచి వారికి నైనా స్వస్థతను కలిగి చేయండి ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుల్ని నైనా సురక్షితంగా క్షేమకరంగా వారి గమ్యాలు చేరడానికి మీరు కృప చూపించండి. దయగల దేవానికే వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే
ఈ రాత్రికాల సమయంలో మరి నిద్రించుచుండగా నాయన మా గృహాల చుట్టూ, మా మా గ్రామం చుట్టూ నాయన, మా దేశం చుట్టూ, మా రాష్ట్రం చుట్టూ నీ కాపుదలను దయచేయండి. సుఖమైన నిద్రను దయచేయండి. మంచి నిద్రను, ఆరోగ్యమును ఇస్తూ ప్రభువా, నీ యొక్క మంచి దర్శనాలు మేము చూడటానికి సహాయం దయచేయమని ఈ రాత్రంతా నీ కృపలో కాచి కాపాడండి. ఉదయాన్నే ప్రభువా అని పిలిచి పరింతని కృపలో కాచి కాపాడి సంరక్షించమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.